కుస్తీ కళ్యాణి రేపటి నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. అది కాదమ్మా. నువ్వు మాట్లాడుకో. ఒకటి, నువ్వు తనని శత్రువులా చూసినా నేను మాత్రం తనని కూతురులాగా చూస్తున్నాను. నువ్వు వాళ్ళని ఎంత పరాయి వాళ్ళు అన్నా నేను మాత్రం వాళ్ళ నా వాళ్ళుగానే చూస్తాను. మీరిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా 2 నిమిషాల తేడాతో ఒకేసారి పుట్టారు. అది నీకు తోబుట్టూరా, నీ తోడబుట్టిన నీ అక్క. తనని అవమానించావు అంటే నీ కన్న తల్లిని అవమానించినట్టే, అది గుర్తుపెట్టుకో. చాలే చేసింది, పదండి. వెళ్ళు బాబా, నువ్వు వెళ్ళు, లోపలికెళ్ళు. చూశాడు. అమ్మయ్యా, విష్ణు బావ వచ్చి అమ్మ వాళ్ళతో చెప్పగానే మీరిద్దరు దొరికిపోయారనుకుని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సమయానికి నువ్వే వీళ్ళని కాపాడావంజీ. ఇప్పుడు ఏమైంది? మనం ఏం దొరకలేదు కదా, ఎందుకు బాధపడతావు? మన ప్రేమ ఫలించాలని చెప్పి నాగబంధం వేయడం మొదలు పెట్టాం బావా. కానీ 9వ రౌండ్ వేయాల్సిన మనం 8 రౌండ్లే వేశాం. ఇంకొక రౌండ్ అలాగే ఉండిపోయింది బావా. అది పూర్తయితేనే మన కోరిక పూర్తవుతుంది బావా. అమ్మా తల్లి, నీకో నమస్కారం. నీ బంధానికో నమస్కారం. 9 రౌండ్లు వేయాల్సిందే అని కూర్చుంటే వాళ్ళకి దొరికిపోతాం మనం. అవునలుడు, మరొక మంచి రోజు చూసుకుని వచ్చి అప్పుడు కావాలంటే ఇద్దరం నాగబంధం వేద్దురులే గాని ఇప్పుడు వెళ్దాం పదండి. అంజీ రండి. పద. మొత్తానికి ఆ 2 కుటుంబాలు కలవాలని వాళ్ళు చేయాలనుకున్న పూజను చెడగొట్టేశావు. బేష్, నా పగని పంచుకున్న కూతురివైనందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఆ పూజ చెడగొట్టిన ఆనందం కంటే వేద అన్న మాటలే చాలా బాధగా ఉన్నాయి డాడీ. ఆ వేదని ఏదో ఒకటి చేయాలి. ఆ వేదనొక్కదాన్నేనా? మనకెదురొచ్చిన వాళ్ళని, మనల్ని అవమానించిన వాళ్ళని, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం బేబీ. నువ్వు భోజనం చెయ్యి. వద్దు మమ్మీ, నాకు తినాలనిపించడం లేదు. కీర్తి, శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే మనం తిండి మానేసి ఉండటం కాదు, వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చెయ్యాలి. మనం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి. వాళ్ళకి మాత్రం మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. అది లెక్క. నువ్వు కోరుకున్నట్టు ఆ వేద సంగతి నేను చూసుకుంటాను. తనొచ్చి నీ కాళ్ల మీద పడేలా చేస్తాను. కూర్చోమ్మా, తిను. నువ్వు కూడా తిను. మీ ఆయన చేతుల మీదుగా వెలిగించిన అఖండ దీపం రేపు స్వామివారు మంగళహారతి ఇచ్చే వరకు ఆరకుండా చూసుకోవాలి.